సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. కాగ్ రిపోర్ట్ ఎవరికైనా ఒకటే కదా. తీయమనండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు మనకు ఉన్నటువంటి అప్పులన్నీ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కి దిగిపోయినాటికి అప్పు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి దిగేనాటికి అప్పు ఎంత, జనరల్ గా ఏ ముఖ్యమంత్రి అయినా చేసినట్టు అప్పుని ఎలా క్యాల్కులేట్ చేస్తారు? ఆయన ఎక్కిన నాటికి ఎంత ఉంది, ఆయన దిగిన నాటికి ఎంత ఉంది, ఇంతేనా? ఇంతమించి ఏముండదు కదా. వారి కరపత్రిక అయినటువంటి ఈనాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఈ రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు ఉందని రాసింది. ఇది అబద్ధం అయితే నేను జోహార్ అయిపోతాను ఎవరికైనా. రాసిందా లేదా ఈనాడు పత్రిక చదివే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 60,000 కోట్ల బకాయిలు పెట్టి దిగిపోయిన మాట వాస్తవం కాదని చెప్పండి. ఇవన్నీ చెయ్యడానికి తప్పించుకోవడానికి సాకులు ఎన్నైనా ఎత్తుక్కోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అలా సాకులు చెప్పలేదే. నేను భయం వేస్తుంది అంటే ఇదంతా ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ హామీలు ఎలాగ ఇవ్వరు, ఏమీ చేయనప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి నెగిటివిటీని ముందు నుంచే దీన్నే ముందరకాళ్ళ బంధం అని చెప్పి మన ఊర్లో పెద్దమ్మలు సామెత చెప్తారు. అలాగే ఉంది. ఎప్పటికైనా ఒకటే చెప్తున్నాం, ప్రజలు మోసం చేస్తే మీకు ఏమొస్తుంది? మీరు అధికారంలోకి వచ్చినా ఇంత ముందాక మీరు అమలు చేసిన పథకాలు అమలు చేయాలంటే కూడా ఎక్కడో చోట కోత విధించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందా లేదా? సరే వాళ్ళు ఎక్కువ హామీలు ఇచ్చారు అనే అంశాన్ని కాసేపు పక్కన పెడితే మీరు అమలు చేస్తున్న పథకాలను కూడా మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కొనసాగించాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఉచితాల పేరుతో ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. ఇప్పుడు మీరైనా, నేనైనా, అశోక్ బాబు గారైనా, గౌతమ్ గారైనా మన జీతం ఎంతో మన జీతానికి తగ్గట్టుగా ఖర్చు ఉంటే ఓకే. అప్పులు ఇప్పుడుగా అప్పులు తెచ్చి మనం ఈఎంఐలు కట్టడానికి కూడా సరిపోతే తినడానికి తిండి లేనప్పుడు మళ్ళీ అప్పుల మీద అప్పులు చేసినప్పుడు సహజంగానే ఒక కుటుంబమే యూనిట్ గా తీసుకుంటే నేనేది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రాజు గారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పాయింట్ టేకెన్ సార్. ఇప్పుడు మీరైనా చాలా సీనియర్ జర్నలిస్ట్ గారు, అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు అయినా ఉద్యోగుల సంఘ నాయకుడిగా రాష్ట్రంలో ఎదిగినటువంటి వ్యక్తి. జంగా గౌతమ్ గారికి అయితే నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయాలు ఉన్నాయి. ఆయన ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తే. నేను అక్కడ ఎవరు అమాయకులు మేము కూర్చోలేదు డిబేట్ లో. అయితే ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఎస్, అప్పులు చేసుకుంటూ పోతే అది చిన్న కుటుంబం అయినా ఒక రాష్ట్రం అయినా ఎప్పుడైనా ఇబ్బంది పడుతూ ఉంటది. కానీ మాకు మనిషి అనారోగ్యంలో ఉన్నప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడైనా ముందు అప్పు చేసి శ్వాసను అందించి తర్వాత అతను ఎలాగ డెవలప్మెంట్ లోకి తీసుకురావాలని సెకండరీ ఆప్షన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు సంక్షేమాలు బటన్ నొక్కడే అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కనబట్టలేదా, కడుతున్నటువంటి పోర్టులు కనబట్టలేదా, ఫిషింగ్ హార్బర్లు కనబట్టలేదా, లేదా నిన్న కాక మొన్న డొప్పేసి టొమ్మకేసి చాటుకున్నటువంటి 2 లక్షల కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు చెప్తారు కానీ తెచ్చిన పెట్టుబడులు చేసిన అభివృద్ధి మీరు చెప్పరా? జిఎస్డిపి గ్రోత్ పెరిగిందా లేదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా లేదా, 1,25,000 మందికి ఒకే నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదైతే తొలి సంతకం మెగా డిఎస్సీ అని పెట్టి ఈ రోజు అవనగడ్లో ఆ డిఎస్సీ అభ్యర్థులు ర్యాలీ ధర్నాలు చేయాల్సినటువంటి కర్మ ఎందుకు? తొలి సంతకానికి మీకు ఉన్నటువంటి శాంటిటీ ఏంటి? తొలి సంతకం అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు ఇచ్చాడు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హలో చెప్పండి, నా మాట వస్తుందండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి సంతకం అంటే అవాతాతల పెన్షన్ పెంచిచ్చాడు. మరి మీరు పెట్టినటువంటి మొదటి సంతకం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు? సరే మేము విఫలమయ్యామని మీ యొక్క ఆరోపణలని విఫలమయ్యామా సఫలమయ్యామా అని పక్కన పెడితే ప్రచారాన్ని నమ్మి మీకు అవకాశం ఇచ్చారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఈ మాటలెందుకు? చేతల్లో చూపించండి. మేము సంక్షేమ క్యాలెండర్ ఇచ్చాం, మీకు దమ్ముంటే రిలీజ్ చేయండి సంక్షేమ క్యాలెండర్. ఈ ఒక పాయింట్ మీద రాజు గారు, ఈ ఒక పాయింట్ మీద అశోక్ గారిని రియాక్ట్ అన్నాం. ఒక్క నిమిషం అశోక్ గారు. అంటే 2 అంశాలు ఇక్కడ. ఒకటి సంక్షేమ పథకాలతో పాటు సంపద అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినా మీరన్నట్టు ఇతర మన ఆదాయం పెరిగినా సహజంగా ఏంది ఉపాధి అవకాశాలు పెరగాలి. ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జిఎస్టీలు ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయి. మళ్ళీ ఆదాయాన్ని తిరిగి ఒక సైకిల్ చైన్ సిస్టమ్ లాగా మళ్ళీ తిరిగి ఆదాయాన్ని అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెడతాం. కానీ ఆ రకమైనటువంటి ప్రక్రియ గత 5 ఏళ్లలో జరగలేదా, జరిగిందా అంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలలు ఏమి మ్యాజిక్లు లేకపోతే అవి ఇవి జరగవు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు, గౌతమ్ గారు చెప్పినట్టు ఆయన చాలా ఎక్కువ చెప్పాడు. మరి ఆయన ఏ రంగంలో నిపుణుడో నాకో తెలియదు కానీ జాబ్స్ ఇవ్వలేదంటాడు ఆయన. మీ మినిస్టర్ గారు మీరు అడ్వకేట్ కదా, వెరీ గుడ్. ఇప్పుడు జాబ్స్ ఇవ్వలేదని మీరు చెప్పే దానికి సమాధానం ఆయన చనిపోయిన ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు 5,20,000 జాబ్స్ ఇచ్చామని చెప్పి ఈయన హౌస్లో చెప్పాడు ఇన్ రైటింగ్. మీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జాబ్స్ ఏవని మీరు అడిగితే చెప్పిన సమాధానం ఆయన చెప్పాడు ఇండస్ట్రీస్ మినిస్టర్గా.
కానీ జాబులు ఇవ్వలేదని మీరు చెప్తే ఎలా కుదురుతుంది? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఇక రెండోది రైతుకి మీరు లోన్ వేవర్ మీరు చేయలేకపోయారన్నారు. మేము చేయలేక కాదు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ మీద ఎలక్షన్ కమిషన్తో ప్రెషర్ తెప్పించి మీరు ఆ ఫైల్ రిటర్న్ చేశారు. లేదంటే ఆ రోజున అయిపోయేది. అది మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. ఆ రోజున కావాలని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉండగా దాన్ని అడ్డుపెట్టి ఫైల్ రిటర్న్ చేసి ఆ పేమెంట్ చేయకుండా చేసిన సంగతి మరి మీకు ఎంతో తెలుసు నాకు తెలియదు. ఇక మూడోది అప్పు. ఆ రాష్ట్రం విడిపోయినప్పుడు 15,000 కోట్ల లోటు బడ్జెట్టు, 1,10,000 దాకా కంబైన్డ్ రాష్ట్రంలో అప్పుని మీరు వైట్ పేపర్ జూలై 2019 బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చిన వైట్ పేపర్లో పబ్లిక్ డెబిట్తో కలిపి 3,75,000 అప్పు ఉందని చెప్పి మీరు చెప్పారు. పబ్లిక్ డెబిట్ ఎవరు ఇందులో కలపరు. పబ్లిక్ డెబిట్ కాకుండా ఉంటే రోజున 2 లక్షల చిల్లరే అప్పది. ఇవాళ ఎంత ఉంది అప్పు మీది? 9 లక్షల చిల్లర ఉంది. అంటే 5 సంవత్సరాలు మీరు ఎంత చేశారు అప్పు? 6 లక్షలు ప్రభుత్వం చేసింది. పబ్లిక్ సెక్టార్ దగ్గర డిస్కమ్లు కానీ మిగతా అప్పులు కానీ అసలు అవి దానికి లెక్కలు ఈ రోజుకు తేలలేదు శ్రీనివాస్ గారు. రెండో విషయం, మీరు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు, ఏపీబీఎస్ఎల్లో లిక్కర్ సేల్స్ తాకట్టు పెట్టారు, విశాఖపట్నంలో ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు తాకట్టు పెట్టారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదండి. ఈవెన్ భారతదేశం 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన గోల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంది తప్ప ఆస్తులు తనఖా పెట్టలా. ఆ తర్వాత జరిగిన సంఘటన సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఎక్కడ జరగలేదు. చెప్పండి, మీరు మాట్లాడేటప్పుడు నేను అంటున్నా. మీరు అన్నదానికి యాడింగ్, మీ ఇన్ఫర్మేషన్కి యాడింగ్ ఏంటంటే, నాకున్న సమాచారం తెలంగాణలో పర్టికులర్ విద్యుత్ రంగంలో అన్ని సబ్స్టేషన్లు తాకట్టు పెట్టారు. ప్లీజ్ కంటిన్యూ. అదే తర్వాతకి డిఎస్సి అంటున్నారు. మీకు తెలుసు రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మాలా మాదిగ దాంట్లో క్లాసిఫికేషన్ ఏబీసీ కేటగరైజేషన్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళు వేసిన ఎస్ఎల్పి కూడా డిస్మిస్ అయింది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ది తెలుగుదేశం టు అబ్జర్వ్ ది కేటగరైజేషన్ ఇన్ ఎస్సీ రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ కమిటీ వేసాం, వాళ్ళు మార్చిలో ఇస్తామంటున్నారు. ఆ కమిటీ వేయకుండా కనుక మేము కనుక డిఎస్సికి పోతే ఆ కేటగరైజేషన్లో ఏదైతే లబ్ధి వస్తుందో వాళ్ళందరూ నష్టపోతారనే ఉద్దేశంతో ఒక 2 months మేము అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే రోజుకి డిఎస్సి, మెగా డిఎస్సి పూర్తి అయిపోద్ది. మీరేం కంగారు పడాల్సిన పనేం లేదు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆర్థిక విధ్వంసం జరిగిందా లేదా దానికి సమాధానం చెప్పండి అంతే. ఎందుకంటే ఒక రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇవాళ కాగ్ రిపోర్ట్లో 17వ స్థానానికి వెళ్ళిపోయింది. రైట్, అన్నింటిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. మా టైంలో 55% పెడితే మీ టైంలో 22% పెట్టారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు ఏం క్రియేట్ చేసి చెప్పండి, ఒక ఆశ చెప్పండి. మెడికల్ కాలేజ్ మీరు తేలా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 11 మెడికల్ కాలేజ్ ఇస్తే డబ్బులు లేవని చెప్పి మీరు 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేశారు. కాబట్టి మనం చెప్పేటప్పుడు ఎదుటోడు ఇంటర్నాడని చెప్పి విత్ రికార్డ్స్ పెట్టుకుని మాట్లాడండి. గౌతమ్ గారు, అంటే అశోక్ బాబు గారు కొన్ని వాదనలు చేశారు, వైఎస్ఆర్సీపీ రాజీవ్ గారు కొన్ని వాదనలు చేశారు. సరే, ఆర్థిక పరిస్థితి కాగ్ ఏం చెప్పింది, కాగ్ నివేదిక తప్ప ఒప్ప, నిజంగా ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ 5 ఏళ్లలో పెరిగిందా లేదా, లేకుంటే పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిందా, ఇట్లా ఇవన్నీ అబ్జర్వేషన్స్ వారు చెప్తున్నారు. మీకున్న అబ్జర్వేషన్ కానీ, మీ దగ్గర ఉన్న డేటా కానీ, స్టాటిస్టికల్ డేటా ఏంటంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, కొద్దిగా రీసౌండ్ వస్తుంది, మీ మాట నాకు వినిపించట్లేదు. ఇప్పుడు ఒకటే అశోక్ బాబు గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినా, గత ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసింది, ఫలితంగా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. అదే విషయాన్ని నీతి ఆయోగ్ చెప్పింది అనేది దాని మీద ఎవరికి పెద్ద రెండో పాయింట్ లేదు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఉందని ఇప్పుడు చెప్పడం కాదు, అప్పుడు వైఎస్ఆర్పీ పాలన జరుగుతున్నప్పుడు తెలుగుదేశం చెప్పింది, అనేక వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. కనుక ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది రాష్ట్రంలో అనే విషయం తెలుగుదేశం గతంలో కూడా చెప్పింది, ఎన్నికల్లో ముందు కూడా చెప్పింది. ఎన్నికల ముందు చెప్పి మేము వస్తే సరిదిద్దుతామని. రెండోది, అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిసి సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 కాకుండా ఇంకా చాలా మేనిఫెస్టోలు చాలా ఇచ్చారు. కనుక సూపర్ 6కే ఇప్పుడు దిక్కులేదు 6 నెలలు అయిపోయిన తర్వాత అనేది ప్రజలు అడుగుతున్నారు. మూడోది ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మనకి
పునర్వ్యవస్థీకరణ చట్టం ఆంధ్రప్రదేశ్లో మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టం ఉందో ఆ రోజు పోలవరానికి సహాయం చేయడానికి జాతీయ ప్రాజెక్టుగా ఇచ్చి కేంద్రమే మొత్తం సహాయం చేస్తుందని చెప్పిందో కనుక రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ఏమి భారం అయిన విషయం కాదు. అది కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సిన ప్రాజెక్టు. అలాగే రాష్ట్ర రాజధాని విషయం కూడా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వమే రాజధానికి నిధులు ఇచ్చి అక్కడ రాజధాని ఢిల్లీని మించిన రాజధాని లేకపోతే టోక్యోని మించిన రాజధాని నిర్మిస్తామని చెప్పిన హామీ ప్రధానమంత్రి గారు కూడా ఇచ్చున్నారు. కనుక రాజధాని విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క భారం కాదు. అలాగే రైల్వే జోన్ విషయం కూడా చట్టంలో ఉన్న అంశమే. అందుకనే ప్రత్యేక హోదాని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చేజేతులా వదిలేశారో ఆ రోజు దాని యొక్క దుష్ఫలితాలను ఈవేళ కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని విస్మరిస్తున్నారు. ప్రజలకి కన్వీనియంట్గా ఆ విషయం చెప్పట్లేదు. కనుక ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి అమలైతేనే ఈ అప్పుల నుంచి బయటపడగలం, పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయి, సెంటర్ నుంచి ఎక్కువ అది కాలం చెల్లిన అనే విషయాన్ని ఆయన ప్రత్యేక హోదా చెప్పట్లేదు. కాలం చెల్లిన అలాగే కాలం చెల్లిన కాలం చెల్లిన అనేది ఎందుకు కాలం బహుశా శ్రీనివాస్ గారు ఇద్దరు ఎందుకు కాలం అంటే 5 ఎందుకు సంవత్సరాలు కాలం జగన్ అధికారంలో ఉన్న 5 చెల్లిందని సంవత్సరాలు కానీ ఎందుకు కాలం చంద్రబాబు గారేమో కాకపోతే చివరిలో పోరాటం ధర్మ పోరాటం అని చేశారు, ఎన్డీఏతో తెగతింపులు చేసుకున్నారు. సరే ఇప్పుడు మళ్ళీ జతకట్టారు. మరి ఇప్పుడు ఏమైతుంది అనేది చూడాలి. మీరు ఇందాక చెప్పిన ఒక పొలిటికల్ ఈక్వేషన్లో శ్రీనివాస్ గారు వీళ్ళు బీజేపీతో పొత్తు కోసం లేదా ప్రత్యేక హోదా కాలం చెల్లిందని చెప్పిన మాట ఏదైతే ఉందో అది వేళ ప్రజలు గ్రహించాలని మేము చెప్పదలుచుకున్నాం. ప్రజలు గ్రహించాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, పాలకులు ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను స్నేహం చేస్తూ ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం పెద్దదే, ఈ ఆర్థిక సంక్షోభం కన్నా చాలా పెద్దదే, ప్రత్యేక హోదాని వీళ్ళు వదులుకున్న విద్రోహం లాంటిది. కనుక కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఉంది. ఇప్పుడు అశోక్ బాబు గారిని మేము కోరుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి, తెలుగుదేశం మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం నిలబడిన విషయం అందరికీ తెలుసు. కనుక రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉందని ప్రజల ముందు వచ్చి మనం ఆవేదన వ్యక్తం చేసే బదులు కేంద్రం నుంచి సహాయం తెచ్చి తీరతాను, నా బాధ్యత ఇది, ఈ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కుతాము, ప్రజలకు ఇచ్చిన హామీలని రేపు నెల నుంచి అమలు చేస్తామని చెప్పాలి కదా కేంద్రంతో సపోర్ట్లో ఉన్నప్పుడు. మరి మోడీ గారు ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వటం ఎందుకు? అలాంటప్పుడు వెంటనే బయటకు రండి, ప్రత్యేక హోదా అమలు చేసుకుందాం. అశోక్ బాబు గారి రియాక్షన్ పాపులారిటీ ఉంది కదా ఈ ప్రశ్న మీద. ఎందుకంటే అశోక్ బాబు గారు సూటి ప్రశ్న గౌతమ్ గారు, ఇవాళ మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని పథకాలని జాప్యం చేయటమా, కేంద్ర సహకారం తీసుకొని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అశోక్ బాబు గారు నా తర్వాత మాట్లాడితే కరెక్ట్ గా ఉంటది. నా ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి. చెప్పండి. నాది అవకాశం. రైట్, మాట్లాడండి. మీరు మీ తర్వాత అశోక్ గారు సమాధానం చెప్తారు. గౌరవ్ అశోక్ బాబు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు తెచ్చాము, పోర్టులు కట్టామంటే సెంట్రల్ గవర్నమెంట్ మీ గొప్పతనం ఏముంది అన్నారు. కళ్ళు తెరిపించారు సార్, నాకు బుర్ర బ్లాంక్ అయిపోయింది. మరి ఇప్పుడు మొన్న ఏదో 2 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ డబ్బులు ఏ మీ గొప్పతనం కాదా, మీ ఖాతా కాదా? మరి మీరందరినీ జబ్బులు తీసుకుంటున్నారు. ఇది ప్రజలు మనం చూస్తారు సార్. మనం తెత్తేనేమో ఒక రకం, ఎదుటోడిస్తే ఇంకో రకం అన్నట్టు ఈ రకమైనటువంటి మాటలు మీ స్థాయిలో ఉద్యోగ సంఘ నాయకుడికి ఎదిగి గౌరవ శాసన మండలి సభ్యులుగా ఉంటూ కూడా మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. సరే మీరు ఏదైనా మాట్లాడచ్చు డిబేట్ లో, బట్